శివబాలకృష్ణ గారి పేరు మీద ఆయన గత 10 ఏళ్లుగా జిహెచ్ఎంసీ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి, రెరా అధికారి. సో ఆయన పేరు మీద 70 ఎకరాలు స్థలాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ గారి వైఫ్ పేరు మీద హైదరాబాద్ శివారులో 25 ఎకరాలు స్థలాలు ఉన్నట్లుగా మనకి ఈ మధ్య కాలంలో వార్తలు వినిపిస్తున్నాయి. అంటే గత 10 ఏళ్లలో ఎవరికి ఎంత అందితే అంత స్థలాలని వాళ్ళ పేర్ల మీద దోచుకున్నారా? అసలు తెలంగాణలో గత 10 ఏళ్ళ నుంచి అసలు ఏం జరిగింది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జీవీఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ గారి వైఫ్ పేరు మీద ఏమో 25 ఎకరాలు, రెరా అధికారి జిహెచ్ఎంసీ అధికారి అయినటువంటి శివబాలకృష్ణ గారి పేరు మీద ఏమో 70 ఎకరాలు ఉన్నట్లుగా ప్రజెంట్ వీళ్ళిద్దరి పేర్లే బయటకు వస్తున్నాయి. తెలియకుండా ఇంకెంతమంది పేర్లు ఉండొచ్చు అంటారు? అంటే అందిన కాడికి ఎవరికి వాళ్ళు స్థలాలని వాళ్ళ పేర్ల మీద, వాళ్ళ రిలేటివ్స్ బంధువుల పేర్ల మీద రాసేసుకున్నారా? తెలంగాణ ప్రజల్ని, మిగిలిన వాళ్ళని, అందరినీ కాదు అని అనుకోవచ్చు అంటారా? గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే ఈయన గాచి నక్కల పాలు చేసినట్లే. ప్రత్యేక రాష్ట్రం అమరుల త్యాగాలతో ఏర్పడినటువంటి తెలంగాణ మనం చూసాం. ఎంతమంది బలిదానాలు చేస్తేనో ఈ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ అనేది 4 కోట్ల ప్రజల కోరికే కాదు, కొన్ని వేల మంది బలిదానాలు చేశారు. మనం సజీవ దహనాలు అయ్యారు. దాని నుంచి పుట్టినటువంటి తెలంగాణ ఏ విధంగా అవినీతి పరుల పాలైంది, అక్రమార్కులు ఏ విధంగా దీన్ని దోచేస్తున్నారు. బంగారు తెలంగాణ కాస్త ఎవరికి ఇది బంగారు తెలంగాణ? ప్రజలకు బంగారు తెలంగాణ అయినట్టుగా లేదు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, ముస్లింలకు బంగారు తెలంగాణ కాలేదు. ఇది కాస్త అక్రమార్కులకు, అవినీతి పరులకు బంగారు తెలంగాణ అయిందనమాట. ఈయన గాచి నక్కల పాలు చేశారంటే అదే. ఏంటంటే ఒక ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ధరణి పోర్టల్ చేసింది కూడా ఆయననంట. ఏది? సోమేష్ కుమార్ గారు. ఆయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్. ఆంధ్రప్రదేశ్కి వెళ్లకుండా ఇక్కడే ఉంటాడు. చివరికి హైకోర్టే ఆదేశించిందేమని, మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాల్సిందే అని. వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేసి రిజైన్ చేసేసి మళ్ళా ఇక్కడ చీఫ్ అడ్వైజర్గా చేరాడు. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టుగా ఏంటి తెలంగాణ అనేది ఏ విధంగా ఈ నాగుపాముల పాలబడిందో మనకు అర్థమవుతుంది. ఎలా? ఇప్పుడు మీకున్న జీతం ఎంత, మీకున్నటువంటి ఆర్థిక వనరులు ఏంటి, మీరు ఇన్ని వందల వేల కోట్లు ఎలా సంపాదించారు? ఇప్పుడు అదేమంటే సోమేష్ కుమార్ గారు ఏమంటున్నారు, మా భార్య కూడా ఎంప్లాయీ, మేమిద్దరం కష్టపడి సంపాదించుకున్నాం, ఇక్కడ ఏదో జిహెచ్ఎంసీ ఇక్కడ సిటీలో స్థలం మీద అమ్ముకుని అక్కడ కొన్నాం. ఎక్కడ కొన్నారు? ఫార్మాసిటీకి కరెక్ట్గా కిలోమీటర్ దూరంలోనా? అక్కడ ఫార్మాసిటీ వస్తుందని మీరు కొన్నారా? లేదు వాళ్ళకి ఫార్మాసిటీ ఇచ్చినందుకు మీకు ఇచ్చిన గిఫ్టా? 50 లక్షలకి ఒక్కడన్నా నీకు 25 ఎకరాలు వస్తుందా? వస్తుంది, కానీ మారుమూల గ్రామాలు ఎక్కడో తప్ప సిటీ సరౌండింగ్స్లోది ఇంపాసిబుల్. మరి ఫార్మాసిటీ పక్కనే 50 లక్షలకి 25 ఎకరాలంటే ఎకరం 2 లక్షలు అనమాట. మాకు కూడా చెప్తే మేము కూడా కొనుక్కుంటాం. లెక్కన అప్పు చెప్పు చేసాను. ఎంత దురదృష్టం అంటే తప్పు. ఏది? ఇది పాపపు సొమ్ము. మీరు కష్టార్జితం సంపాదించుకోండి, ₹1 మీరు ప్రజలకు మేలు చేయండి, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతిఫలం పొందండి. ఇక లంచాలకి ఇది పరాకాష్ట అన్నమాట. ఏది? ఇది లంచం అంటానికి కూడా వీల్లేదు. ఇదేంటి? దోచుకోవటం. ఏది? దోపిడీ పరాకాష్ఠగా చూడాలన్నమాట. అసలు ఆ ఫార్మాసిటీ పక్కనే 125 ఎకరాలు ఎవరో వాళ్ళ చెందిన కంపెనీకి ఇచ్చారంట. ఆ 125 ఎకరాలు ఎవరిదో మరి విచారణలో కానీ బయటపడదు. కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటన్నిటినీ కూడా తవ్వి బయటకు తీయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా తెలంగాణ సంపద ఈ అవినీతి పరుల పాలైంది, అక్రమార్కుల పాలైంది, ఇదంతా కూడా తవ్వి బయటకు తీస్తే తప్ప బలిదానాలు చేసుకున్నటువంటి అమరవీరుల త్యాగాలకు అప్పుడు కానీ నీకు ఇది రాదు. ఏది? వాళ్ళేమో బలిదానాలా, వీళ్ళేమో అవినీతి సంపద వీళ్ళకి. ఆయన ఎవరు? శివ బాలాజీయా? ఆయన ఎవరు? శివబాలకృష్ణ. ఆఫీసర్. 40 లక్షల క్యాష్ దొరికిందంట. వాచీలు, డైమండ్ వాచీలు 60 అంట, 40 ట్యాబ్లు అంట. ఏం చేసుకుంటారు ఇవన్నీ కూడా? అంటే ఏంటి అసలు? నీ దగ్గరికి ఎవరన్నా ఒక పని కోసం వస్తే ఇక వాడిని నిలువు దోపిడీయా?
మనం ఏడుకొండలాడి దగ్గరికి వెళ్ళి నువ్వేదైనా మొక్కుకున్నావు అనుకో, నిలువు దోపిడీ ఇస్తాను మొక్కుకుంటావు. ఏది మనం పిల్లలు బాగా చదువుకోవాలనో, నా కొడుకు ఉద్యోగం రావాలనో, నేను ఏదైనా కోరిన కోరిక శ్రీవారు నెరవేరిస్తే నిలువు దోపిడీ ఇస్తానని అక్కడికి వెళ్ళి ఒంటి మీద బంగారం ఏది ఉంటే అది ఇచ్చేసి వస్తాం. ఇప్పుడు ఇక్కడ పనులు కావాలంటే ఈ అవినీతి అధికారులందరికీ ప్రజలు నిలువు దోపిడీ సమర్పించుకోవాలా? ఎక్కడి నుంచి వచ్చాయి 70 ఎకరాలు శివబాలకృష్ణ ఎక్కడి నుంచి సంపాదించాడు? ఇవాళ ఏదో కస్టడీకి ఇచ్చారంట అతన్ని. కోర్టు ఆదేశించింది అతని కస్టడీలోకి తీసుకొని విచారణ చేయమని. ఇప్పుడు సోమేష్ కుమార్ పైన కూడా విచారణ ఏదో ప్రారంభిస్తున్నారు. అంటే ధరణి పోర్టల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు మనం చూసాం. అదేదో ఒక పెద్ద భూ సంస్కరణ అన్నారు. రెవెన్యూలో ఒక పెద్ద సంస్కరణ తీసుకొచ్చాను, 148 చట్టాలను ఏకం చేసి ఒకే చట్టం తెచ్చాను, ఇట్లా కాక్ అండ్ బుల్ స్టోరీస్ బోల్డ్ చెప్పారు. ఇదేనా? ఇప్పుడు నా భూమి నాకు దగ్గర ఉందో లేదో తెలియని పరిస్థితి మనం చూసాం. ఎవరో ఒక ఊరిలో ఒక ఆయన పేరు మీద 1500 ఎకరాలు ఉందంట. అసలు ధరణి పోర్టల్లో అక్రమాలకు అసలు అంతే లేదు. అది పెట్టింది ఎవరు? సోమేష్ కుమార్ గారు అంట. ఆయనే ఇన్న రెవెన్యూ సిస్టంలోనే 15% అవినీతి అంట. పట్టుబడిన 2000 మంది రెవెన్యూ అధికారులు తీవ్రమైనటువంటి అవినీతికి పాల్పడ్డారు. జీహెచ్ఎంసీలో 200 మంది పట్టుబడ్డారంట. సో జీహెచ్ఎంసీలో పట్టుబడ్డారు అంటే అది కేటీఆర్ గారికి తెలియకుండానే జీహెచ్ఎంసీలో అన్ని అవకతవకలు అంత అవినీతి జరిగిందంటారా? అంతే కదా. ఇప్పుడు సోమేష్ కుమార్ చేసిన అవినీతి వీటన్నిటికీ అక్రమాలకి బాధ్యత వహించాల్సింది అక్కడ ఉన్నటువంటి సంబంధిత మంత్రి. ఎవరు? రెవెన్యూ మంత్రి. అట్లాగే జీహెచ్ఎంసీలో జరుగుతున్నటువంటి అక్రమాలు అవినీతి వీటన్నిటికీ కూడా బాధ్యత వహించాల్సింది అక్కడున్న అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్, ఏది పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్. ఈ అవినీతి మొత్తానికి అసలు బాధ్యత వహించాల్సింది మాజీ ముఖ్యమంత్రి వైపే అందరి వేళ్ళు చూపబడతాయి. ఎందుకని? ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కూతురే స్కామ్లో దొరికింది. ఏది? ఢిల్లీ లిక్కర్ స్కామో ఏదో అంటున్నారు. మనం దానిపైన చరణంగా పుంకాలుగా వస్తున్నాయి. ఆమెను మొన్న కూడా ఈడీ విచారణకు పిలిచింది. సుప్రీంకోర్టు ఏదో ఆదేశాలు ఉన్నాయి కాబట్టి నేను రావాల్సిన అవసరం లేదని ప్రస్తుతానికి ఏదో అవాయిడ్ చేసినట్టున్నారు. ఏ నిమిషానైనా కవితను అరెస్ట్ చేస్తామని బీజేపీ నాయకులు కూడా అనేకసార్లు ప్రకటించారు. మనం చూసాం. అంటే కరప్షన్ అనేది కేసీఆర్ పరిపాలనలో ఎంతగా నీకు వేళ్ళునుకు పోయింది, ఏ విధంగా తెలంగాణ సమాజం దోపిడీకి గురైందనేది మనకి ఇవన్నీ కూడా జస్ట్ కొద్ది ఉదాహరణలు మాత్రమే అన్నమాట. తవ్వి తీస్తే అస్థిపంజరాలు బయటపడ్డట్టు బయటపడుతున్నాయి అవినీతి కుప్పలు. వీటన్నిటికీ కూడా ఒక ముగింపు రావాలా? కాంగ్రెస్ ప్రభుత్వం, కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే వీటన్నిటిపైన సమగ్ర దర్యాప్తు జరపాలి. ఏది? ధరణి పోర్టల్ మీద అక్రమాలపై దర్యాప్తు జరిపిస్తామన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా దాని మీద మాట్లాడారు. ఆల్రెడీ కాళేశ్వరం అవినీతి దానిపైన సిట్టింగ్ జడ్జి విచారణకు ఆదేశించారు. సో అసలు మరి ఇప్పుడు ఇంతవరకు చూసినటువంటి దానికి సంబంధించి ఎవరు బాధ్యత వహిస్తారనుకోవచ్చు అంటారు? ఎవరైనా ముందుకు వస్తారా పాత గవర్నమెంట్ దగ్గర నుంచి, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి? అంటే అసలు వ్యక్తులు బయటపడాలంటే దానికి చాలా సమయం పడుతుంది. దానికి లోతైన విచారణ జరగాలి. వీళ్ళందరినీ కూడా ఖైదు చేయాలి. వీళ్ళందరినీ కూడా నువ్వు దర్యాప్తు సమగ్రంగా జరగాలన్నమాట. ఏదో తూతూ మంత్రంగా మొక్కుబడి దర్యాప్తులు చేస్తే కుదరదు. ఆరోపణలు చేసి గుడ్డగాల్చి మొఖానేస్తానంటే కుదరదు. కేసీఆర్ మీద అవినీతి ఆరోపణలు తీవ్రంగా చేశారు రేవంత్ రెడ్డి మొన్న ఎన్నికల ప్రచారంలో. మిషన్ కాకతీయాలో పలానా 1000 కోట్ల అవినీతి అన్నారు. మిషన్ భగీరథలో 1000 కోట్ల అవినీతి అన్నారు. యాదాద్రి పవర్ ప్లాంటు, ఈ పవర్ ప్లాంట్లన్నిటిలో కూడా 30,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు. వీటన్నిటినీ కూడా బయటకు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికీ ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడి 2-3 నెలలు అయింది. 1 సంవత్సరం అయ్యే లోపైనా సరే కూడా అవినీతి పైన ఉక్కుపాదం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోపుతోంది అనేది ప్రజల్లోకి వెళ్ళాలా? ఎందుకు గెలిపించారు కాంగ్రెస్ పార్టీని? రేవంత్ రెడ్డిని ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎందుకు ఎంచుకున్నారు? విసిగిపోయారు కాబట్టి, వేసారారు కాబట్టి. కేసీఆర్ పరిపాలనలో దోపిడీ
నిలువు దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో ప్రజల కళ్ళ ముందు ఉంది కాబట్టి ఇవాళ వాళ్ళంతా కూడా ప్రత్యామ్నాయం వైపు చూశారు. ప్రతి గ్రామంలోనూ ధరణి బాధితులు ఉన్నారు. ప్రతి గ్రామంలోనూ భూమి అది పట్టాదారు పాసు పుస్తకాలన్నీ కూడా గందరగోళం అయిపోయిన పరిస్థితుల్లో ధరణి పోర్టల్ అక్రమాలపైన విచారణ జరపాలా, అవినీతికి పాల్పడినటువంటి ఆఫీసర్లందరినీ కూడా జైళ్ళకి పంపాలా. సో ఒకరి తర్వాత ఒకరి పేర్లు బయటకు వస్తూనే ఉన్నాయి. ధరణి పోర్టల్ నుంచి కావచ్చు, ఏదైనా మాజీ సిఎస్ సోమేష్ కుమార్ గారు, అలాగే జిహెచ్ఎంసీ అధికారి అయినటువంటి శివ బాలకృష్ణ గారికి సంబంధించి కూడా వీళ్ళిద్దరి పేర్లు ప్రజెంట్ వినిపిస్తున్నాయి. కస్టడీలోకి తీసుకుంటామని చెప్తున్నారు. మరి ఇంక రాబోయేటువంటి